నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పచ్చళ్ళలో చాలా రకాలు ఉన్నాయి. ఇవాళ నేను మీకు టిఫిన్స్లో తినేటట్టు ఒక మంచి చాలా ఈజీగా చేసుకునే పుదీనా టొమాటో చట్నీ చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటుంది. సరేండి, ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో నేను 1 టీ స్పూన్ నూనె పోస్తున్నాను. పాన్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో 3 టేబుల్ స్పూన్లు శనగపప్పు, అది ఫస్ట్ వేస్తున్నాను. దీంతో పాటు 4 ఎండుమిరగాయలు, అది కూడా వేస్తున్నాను. శనగపప్పు ఎండుమిరగాయలు వేసిన తర్వాత మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఇది రోస్ట్ చేసుకోవచ్చు. చూడండి, పప్పు ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చింది. ఈ పాయింట్లో నేను ఫ్రెష్గా తురిమిన కొబ్బరి 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. వేసి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఈ వేడి సరిపోతుంది. ఇట్లా ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత మనం ప్యాన్ని తీసేయచ్చు. నెక్స్ట్ అదే ప్యాన్లో నేను ఇంకొక 2 టీ స్పూన్ల నూనె పోస్తున్నాను. దీంట్లో నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు, అవి తీసుకొని రఫ్గా చాప్ చేసి వేస్తున్నాను. దీంతో పాటు 2 పచ్చిమిర్చి. నెక్స్ట్ దీంట్లో నేను 8 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. దీంతో పాటు కొన్ని పీసెస్ చింతపండు ముక్కలు, చిన్న చిన్న పీసెస్గా ఒక 4-5 ముక్కలు వేస్తున్నాను. ఫస్ట్ మనం ఉల్లిపాయల్ని కొంచెం కుక్ చేయాలన్నమాట. మీరు యూజువల్గా టిఫిన్కి ఎలాంటి పచ్చళ్ళు చేసుకుంటారో ఇంట్లో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇదివరకు చాలా పచ్చళ్ళ రెసిపీస్ చేశాను. వాటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సపోజ్ మీరు మిస్ అయి ఉంటే తప్పకుండా అవి చూసి ట్రై చేయండి. ఉల్లిపాయలు మరీ బ్రౌన్గా అవ్వక్కర్లేదు. ఒక 2-3 నిమిషాలు ఇట్లా బాగా సాటే చేసిన తర్వాత మనం టొమాటోలు వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నేను 2 మీడియం సైజ్ టొమాటోలు వేస్తున్నాను. టొమాటోలు వేసిన తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ బాగా ఇది మగ్గాలన్నమాట. ఉప్పు, సాల్ట్ తీసుకుంటూ మర్చిపోయాను. సాల్ట్ లేకుండా ఏం పచ్చడి చెప్పండి, ఉప్పు లేకుండా ఏం పచ్చడి చెప్పండి. అసలు ఉప్పు తీసుకుంటూ మర్చిపోయాయి ఇంగ్రీడియంట్స్లో. నేను వెళ్ళి తీసుకొస్తా. టొమాటోలు మగ్గేటప్పుడు నేను వెళ్ళి ఉప్పు తీసుకొచ్చేస్తాను. ఒక 2 మినిట్స్, 1 మినిట్లో వచ్చేస్తా ఉండండి. వచ్చేసానండి, 1 మినిట్ అయిందా. ఇప్పుడు నేను దీంట్లో 1 టీ స్పూన్ కల్లుప్పు వేస్తున్నాను. వేసి బాగా మిక్స్ చేసేయండి. మీరు ఎప్పుడైనా వండేటప్పుడు ఉప్పు వేస్తాం మర్చిపోయారా? ఏదైనా డిష్లో అలాగా ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగిందా మీకు? కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. కల్లుప్పు లేకపోతే మీరు నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. చూడండి, టొమాటోలు కొంచెం మగ్గినాయి. ఇప్పుడు నేను జస్ట్ ఒక ఫుల్ నా చెయ్యి అంతా పుదీనా ఆకులు వేస్తున్నాను. ఇది ఒక స్మాల్ బంచ్ అని చెప్పచ్చు, ఎక్కువ ఎక్కర్లేదు. పుదీనా ఎక్కువ వేసేస్తే మనకి పచ్చడి కలర్ మొత్తం బాగా గ్రీన్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి అట్లా చేయట్లేదు, కలర్ కొంచెం మనకి వేరేగానే ఉంటుంది. మంచి ఫ్రెష్ పుదీనా ఆకులు తీసుకోండి. ఇదివరకు నేను వేరే పుదీనా పచ్చడి కూడా చేశాను, ఆ లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఆకులు బాగా మగ్గిపోయినాయి చూడండి. ఈ పాయింట్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. ఆఫ్ చేసేసి ఒక ప్లేట్కి మార్చి ఇది కంప్లీట్గా కూల్ చేసుకోవాలి. ఫస్ట్ నేను పప్పు, కొబ్బరి, ఎండుమిరగాయలు మిక్సీ జార్లో వేస్తున్నాను. ఫస్ట్ మనం వీటిని రుబ్బుకుందాం. చూడండి, బాగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఉల్లిపాయలు, టొమాటోలు ఈ మిక్స్చర్ని వేసేసుకుందాం. మొత్తం వేసిన తర్వాత కొంచెం నీళ్లు పోసి పచ్చడిని రుబ్బుకోవాలి.
పచ్చడి మరీ పేస్ట్గా ఉండకూడదు, కొంచెం బరగ్గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేను చెక్ చేసి చూడబోతున్నాను. చూడండి, భలే వచ్చింది పచ్చడి, చూడండి ఎంత బాగుందో. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు మనకి. మరీ థిక్గా ఉందనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసి డైల్యూట్ చేసుకోవచ్చు. పచ్చడిలో నేను కొంచెం నీళ్లు పోయిపోతున్నాను. మీకు కన్సిస్టెన్సీ కొంచెం మంచి ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలాగా వస్తుంది. పచ్చడి మీకు కొంచెం గట్టిగా కావాలంటే అట్లానే వదిలేసేయచ్చు. బట్ కొంచెం వేసే కన్సిస్టెన్సీ కొంచెం డైల్యూటెడ్గా ఉంటే మీకు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇడ్లీలో. సో చూడండి, కన్సిస్టెన్సీ కొంచెం ఇంకా కొంచెం ఫ్లోయి కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడు మనం పచ్చడిని తాలింపు పెట్టుకుందాం. తాలింపు గిన్నెలో ఇప్పుడు మనం కొంచెం నూనె పోసేసి తాలింపు వేసుకుందాం. 1 టీ స్పూన్ మినపప్పు కొంచెం కాలాలి, కొంచెం కలర్ మారాలన్నమాట. మినపప్పు లైట్గా కలర్ మారింది. ఇప్పుడు నేను దీంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, స్టవ్ ఆఫ్ చేసేసి ఎండుమిర్చి 2, కొద్దిగా ఇంగువ, కొంచెం కరివేపాకు. తాలింపు అయింది, తీసేద్దాం. తాలింపు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయండి. మన పుదీనా టొమాటో పచ్చడి బ్రహ్మాండంగా తయారైంది. చూడండి ఎంత బాగుందో. అలాగే ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి ఇడ్లీలో ఇట్లా తింటే, ఇడ్లీ దోశకి అన్నిటికీ చాలా బాగుంటుంది. వేడి వేడి ఇడ్లీలో నెయ్యి పోసుకొని పచ్చడి పెట్టుకొని తింటే ఇంకెందుకండి, వేరేం అవసరం లేదు. నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అద్దరింది అసలు. ఇడ్లీలు అంత సాఫ్ట్గా, పచ్చడితో ఆ ఫ్లేవర్స్ అని ఫెంటాస్టిక్గా ఉంది. అసలు చెప్తానికి ఏం లేదు. చాలా రుచిగా ఉంది ఆ పచ్చడి. చాలా ఈజీ, చూసారు కదా ఎంత త్వరగా మనం చేసేసుకున్నాము. సో మీరు టిఫిన్కి ఏం కంగారు పడకుండా ఇలాంటి ఒక పచ్చడి చేసుకుంటే అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.